కూల్ బ్రో. ఎవరు నువ్వు? నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? ఐఎమ్ విక్కీ, ఎక్స్ మినిస్టర్ కొడుకుని. జైలు నుంచి నువ్వు బయటికి ఎస్కేప్ కావడానికి నీకు హెల్ప్ చేసిన మనుషులు నేను అరేంజ్ చేసిన వాళ్ళే. నన్నెందుకు బయటకు తీసుకొచ్చావు? నా వల్ల నీకేమైనా పనుందా? ఉంది బ్రో, అందుకే తీసుకొచ్చాను. ఈ రోజుల్లో మనిషి అనేవాడు స్వార్థం లేకుండా ఏ పని చేయడు. నాతో ఏం పని? అవని నీకెలా శత్రువో నాకు అలాగే శత్రువు. అవని మనకు కామన్ శత్రువు. అవని నీకెలా శత్రువైంది? ఓ రేప్ కేసులో ఎవిడెన్స్ని సంపాదించి కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. దాంతో నాకు 7 ఏళ్ల పనిష్మెంట్ పడింది. అందుకే అవనిని చంపడానికి 2-3 సార్లు నా మనుషుల్ని అరేంజ్ చేశాను. ఒకసారి నేరుగా నేనే అటెంప్ట్ చేశాను, అయినా తప్పించుకుంది. అవనిని చంపేద్దాం బ్రో. ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం బ్రో. వేదవతి గారింట్లోంచి ముక్కు పుడకను బయటికి తీసుకురావడానికి అవని తన కూతురు అక్షయ ఇద్దరూ ప్రతిసారి అడ్డుపడుతున్నారు. అందుకే అవనిని ఒక్కదాన్నే కాదు, అక్షయని కూడా చంపేస్తా. ఆ అక్షయ 3 జాన్లుండదు. అది నన్ను బంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అందుకే తల్లి కూతుళ్ళిద్దరికీ స్పాట్ పెడతాను. ఓకే బ్రో, నువ్వు వాళ్ళని చంపితే మన ఇద్దరి రివెంజ్ తీరుతుంది. అలాగే నా నుంచి నీకు ఒక మంచి గిఫ్ట్ కూడా లభిస్తుంది. డన్ బ్రో. నీకు సీక్రెట్ ప్లేస్ అరేంజ్ చేస్తాను, పద. అరే, అక్క ఫోన్ మర్చిపోయింది. నానమ్మ లాంటి గొప్ప జాతకంలో పుట్టాను కదా పెద్దమ్మ. మరి మాకెందుకు ఈ కష్టాలు? మేమెవరికి ఏమన్యాయం చేశాం? ఏడవకు తల్లి. మీ అమ్మ బయటకొచ్చి చూసిందంటే బాధపడుతుంది. పోనీలే పెద్దమ్మ, పుట్టినరోజు జరగకపోతే జరగకపోనీలే. నాకింత మంచి జన్మనిచ్చిన అమ్మ దగ్గరే ఉన్నాను కాబట్టి నాకు ఈ సంతోషం చాలు. అక్క, ఇంకా బయలుదేరలేదేంటి? ఇదిగో బయలుదేరుతున్నాం. ఫోన్ మర్చిపోయావు, ఇద్దామని వచ్చాను. సరే, బయలుదేరుదాం. కార్ తీయండి. సరే. ఏమైందమ్మా? ఏడ్చినట్టు కళ్ళు అలా ఉన్నాయి. నేనెందుకు ఏడుస్తానమ్మా? నేనేం ఏడవలేదు. పదక్షయ వెళ్దాం. వస్తామవని. అవని మీద అణుబాంబు వేసినట్టు అవనికి తెలియకుండా, అక్షయ్కి చెప్పకుండా వేదవతి గారు DNA టెస్ట్ చేయించారమ్మా. అక్షయ్ శ్రీకర్ వలన కలిగిన సంతానం కాదని అనుమానం మరింత ఎక్కువై అటువంటి పని చేశారు. అంటే ఆ బిడ్డకు నీకు సంబంధం ఉందనా ఆవిడ అనుమానం? అణువున ఆవిడ అనుమానం అదే అయ్యుంటుంది. ఆ విధంగా ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. DNA టెస్ట్ అంటే నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలిగే ఏకైక అస్త్రం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్షయ శ్రీకర్ కూతురు కాదని ప్రూవ్ చెయ్యలేరు. రిపోర్ట్స్ అవనికి అనుకూలంగానే వస్తాయి కాబట్టి పెద్దవిడికి బుద్ధొస్తుంది. ఆవిడికి బుద్ధొస్తుందని నేను అనుకోవడం లేదు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మరో కారణం వెతుక్కుని అవనిని ఇబ్బంది పెడతారు. అవనికి ఆ ఇంట్లో దినదిన గండంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం బయట నుండి చూసే వాళ్ళకి సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది గాని సంస్కారవంతమైన మనుషులు మాత్రం ఆ ఇంట్లో లేరు. అవని ఆ ఇంట్లో ఉంటే అశోకవనంలో ఉన్నట్టే. అందుకే
అందుకే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ అవనికి అనుకూలంగా రాకూడదని నేను కోరుకుంటున్నాను. తేడాగా రావాలని కోరుకుంటున్నాను. రే, ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావురా? డిఎన్ఏ టెస్ట్ అంటే అవనికది అగ్ని పరీక్ష లాంటిది. అక్షయ శ్రీకర్తో కలిగిన సంతానమని రుజువైతేనే అవని సీత అవుతుంది. అలా రుజువు కాకపోతే అవనికి మరో పేరు అంటగడతారు. అవనికి ప్రాణ స్నేహితుడివి. అవని శ్రేయోభిలాషువైన నువ్వు ఈ రకంగా ఆలోచించడం ఏమన్నా న్యాయంగా ఉందారా? అవని నీకు దక్కడం కోసం తన క్యారెక్టర్ నలుగురిలో నవ్వుల పాలు కావాలా? అవని సీత అని నిరూపించుకున్న శ్రీకర్ రాముళ్లా ఉండడమ్మా. రావణుడిలానే ఉంటాడు. రావణుడిలా తయారవుతున్నది నువ్వు. నేను రావణుడిని ఎందుకు అవుతానమ్మా? శ్రీకర్ అవనిలు విడిపోయిన తర్వాత అవనిని ఏలుకుంటాను అంటున్నాను. అంతేగాని తాళి కట్టిన వాడితో ఉండగా నేను తాళి కట్టాలి అనుకోవడం లేదు. అవని కష్టాల నుంచి విముక్తి పొందాలి అంటే ఆ ఇంట్లో ఉండకూడదమ్మా, మన ఇంట్లో ఉండాలి. అందుకే